అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. మనలో చాలా మందికి కామన్గా నచ్చే స్నాక్స్ ఏదైనా ఉందంటే అది పొటాటో చిప్స్ అని ఈజీగా చెప్పచ్చు. చిన్న పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా వీటిని ఎంజాయ్ చేస్తూ తింటారు కదా. అందుకే నేను మీకు ఈ రోజు హోమ్ మేడ్ పొటాటో చిప్స్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. సో రండి, ఇది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఒక పెద్ద బౌల్లో నీళ్లు పోసి అందులో 3 టీ స్పూన్ల ఉప్పు వేస్తున్నాను. ఇదంతా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. చిప్స్ చేయడానికి నేను 5 బంగాళదుంపల్ని తీసుకుంటున్నాను. వీటిని శుభ్రంగా కడిగి స్కిన్ తీసేసి ఇలా ఒక స్లైసర్తో వీటిని స్లైసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. పొటాటో చిప్స్ కోసం ఈ స్లైసెస్ అన్నీ ఇలా కాస్త పలసగా ఉంటేనే బాగుంటుంది. ఇలా తయారు చేసి పెట్టుకున్న బంగాళదుంపల స్లైసెస్ అన్నిటినీ కూడా నేను ఉప్పు నీళ్లలో వేస్తున్నాను. దుంపల్ని ఇలా నీళ్లలో వేయడం వల్ల అవి రంగు మారిపోకుండా ఉంటాయి, అలాగే కాస్త ఉప్పు కూడా పీల్చుకుంటాయి. ఇక్కడ నేను స్లైసర్కి ఉన్న ఇంకొక వైపు యూజ్ చేస్తున్నాను. మీకు నచ్చిన వెరైటీ స్లైసర్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, వేరే రకం స్లైసర్తో స్లైసెస్ అన్నీ ఇలా డైమండ్ కట్స్లా వచ్చాయి. సో వీటిని కూడా అదే ఉప్పు నీళ్లలో వేస్తున్నాను. వీటన్నిటిని ఒక 5 నిమిషాల పాటు అలానే వదిలేయాలి. 5 నిమిషాల తర్వాత వీటిని బయటికి తీసేసి ఒక పేపర్ టవల్ మీద వేయాలి. స్లైసెస్ని వేయించే ముందు వాటిలో ఉన్న తడి మొత్తం పోయేట్టు చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. వీటిపైన ఇంకొక పేపర్ టవల్ వేసి ఇలా తడి మొత్తం తీసేయాలి. ఇలా చేస్తే చిప్స్ మీకు క్రిస్పీగా వస్తాయి. పొటాటో చిప్స్ చేయడం మెయిన్ స్టెప్ ఇదే అని చెప్పచ్చు. సో వీటిని పూర్తిగా ఆరబెట్టిన తర్వాత ఒక వెడల్పాంటి బాండీలో నూనె వేస్తున్నాను. నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇందులో బంగాళదుంప స్లైసెస్ అన్నిటినీ ఒక్కొక్కటిగా వేసి వేయించాలి. స్లైసెస్ అన్నీ ఒకేసారి వేయకుండా ఇలా చిన్న బ్యాచెస్లో వేస్తే అవి బాగా ఫ్రై అవుతాయి. ఇవి వేడెక్కిన కొంచెం టైం పడుతుంది. నూనె ఇలా మసులుతూ ఉంటే ఇవి వేగుతున్నాయని అర్థం. అలా కాకుండా నూనెలో ఇలా బబుల్స్ అన్నీ పోయి మసలడం ఆగిపోతే చిప్స్ పూర్తిగా వేగాయని అర్థం. సో ఇవి వేగిన తర్వాత ఇంకొన్ని నిమిషాలు అలాగే వదిలేస్తే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారిపోతాయి. పొయ్యిని మీడియం హై ఫ్లేమ్లో ఉంచి వీటిని వేయిస్తే బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇలా ఫ్రై అయిన చిప్స్ అన్నిటినీ వెంటనే బయటికి తీసేయచ్చు. వీటిని ఒక పేపర్ టవల్ మీద వేస్తే ఎక్స్ట్రాగా ఉన్న నూనె మొత్తం చక్కగా పీల్చుకుంటుంది. ఇప్పుడు నేను క్రాస్ కట్ చిప్స్ని వేస్తున్నాను. వీటిని కూడా సేమ్ అదే పద్ధతిలో వేయించాలి. చూస్తున్నారు కదా, ఇవి కూడా ఇలా వేగిన తర్వాత బయటికి తీసేయచ్చు. ఉప్పు నీళ్ళల్లో ఉంచడం వల్ల దుంపల్లో ఆల్రెడీ కొద్దిగా ఉప్పు ఉంది కాబట్టి నేను ఇక్కడ ఒట్టి కారం వేసి వీటిని కలుపుతున్నాను. మీకు కావాలంటే ఎక్స్ట్రా ఉప్పు అలాగే మీకు నచ్చిన సీజనింగ్స్ వేసి కలుపుకోవచ్చు. ఇలా చిప్స్ అన్ని రెడీ చేసిన తర్వాత పూర్తిగా చల్లారించి ఒక ఎయిర్ టైట్ డబ్బాలో వేసి పెట్టుకుంటే ఈజీగా ఒక రోజు మొత్తం అలాగే క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.